ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మన ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అవుతోందని అక్కడక్కడ చదువుతూ ఉంటాం, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఇట్స్ అ ఫ్యాక్ట్ దట్ డయాబెటీస్ విపరీతంగా పెరుగుతోంది. కోట్ల మంది ఈరోజు తెలిసి, కొంతమంది ఇంకా కోట్ల మంది తెలియకుండా డయాబెటీస్తో డీల్ చేస్తున్నమాట మనందరికీ తెలుసు. సో లెట్స్ టాక్ అబౌట్ డయాబెటీస్ టుడే. అసలు టైప్స్ ఆఫ్ డయాబెటీస్, టైప్ 1 ఉంటుంది, టైప్ 2 ఉంటుంది, జెస్టేషనల్ అంటారు, జూవెనైల్ అంటారు. ఏమిటి పదజాలం, వాటికి అర్థం ఏంటి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. వీ హ్యావ్ అ వెరీ ఎంటర్ప్రైజింగ్ అండ్ యంగ్ డాక్టర్ విత్ అస్, డాక్టర్ ఆనంద్ సాగరి, ఫ్యామిలీ ఫిజిషియన్ అండ్ ఆల్సో డయాబెటాలజిస్ట్. ప్రస్తుతం వారి సేవల్ని కిమ్స్లో అందిస్తున్నారు. గతంలో అపోలోలో కూడా విస్తృతంగా వారి సేవల్ని అందించి సీనియర్ ఫిజిషియన్స్తో కలిసి పనిచేశారు. డాక్టర్ ఆనంద్ సాగరి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే ఫర్ జాయినింగ్ us. Thank you for calling me here. నా ఇంట్రొడక్షన్లో ఎంత వాస్తవం ఉందో తెలియదు, కానీ భారతదేశంలో డయాబెటీస్ కేసెస్ బాగా పెరుగుతున్నాయి. మన ఆహార వ్యవహారాల వల్ల అంటారా, లేక ఏమన్నా మనకి జెనెటిక్గా అలా ఉందంటారా? అంటే కంపారిటివ్లీ సౌత్ ఇండియన్స్లో డయాబెటీస్ శాతం అనేది చాలా ఎక్కువ. జెనెటికల్గా కూడా వీఆర్ మోర్ ప్రోన్ ఫర్ డయాబెటీస్. మధుమేహం మనలో ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో మన లైఫ్ స్టైల్ ఇన్ ద సెన్స్ చిన్నప్పటి నుంచి మనకి అన్నం, ఇడ్లీ, ఉప్మా, దోశ, దిస్ ఈజ్ వాట్ వీ బీన్ ఫెడ్. చిన్నప్పటి నుంచి ఇవే మన స్టేపుల్ డైట్లో అయిపోయింది. దానితో పాటు ఎక్కువ కదలకుండా ఒకే చోటు ఉండి పనిచేస్తూ ఉండడం, ఈ లైఫ్ స్టైల్ కాంబినేషన్ వల్ల వీఆర్ ఈవెన్ మోర్ ప్రోన్ ఫర్ డయాబెటీస్. అవును. సో మరి ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అన్నది ఇప్పుడు ఎందుకు మనకి సెట్ అవుతుంది? అంటే ఈ తరాలకి, రాబోయే తరాలకి ఎందుకు ఇది డేంజర్గా కనిపిస్తుంది? I'll tell it with an interesting quotation. Our technology is like a necessary evil. మనకి టెక్నాలజీ చాలా అవసరం. మనం పని చేయడానికి కానీ, మనం ట్రావెల్ చేయడానికి కానీ, అన్నిటికీ సౌకర్యాలను ఎక్కువ ఇన్వెంట్ చేసుకుంటున్నాం. తద్వారా ఏంటంటే మన కదలిక తక్కువైపోయింది. అది సో ఒకప్పుడు కూడా అందరూ ఇవే ఆహారాలు తింటున్నా ట్రావెలింగ్కి కానీ అన్నిటికీ కానీ వాళ్ళు ఎక్కువ నడిచేవారు, ఎక్కువ కష్టపడేవారు. శ్రమజీవులు అంటారు, బాగా కాయ కష్టం చేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. వీఆర్ బ్లెస్డ్ విత్ మోర్ ఫెసిలిటీస్. ఇట్ ఈస్ బ్లెస్సింగ్. కానీ దానివల్ల మనం సెపరేట్గా ఒక అవర్ అంటూ కేటాయించుకొని ఎక్సర్సైజ్ చేస్తే కానీ ఆ క్యాలరీస్ని ఖర్చు చేయలేం. చాలా కరెక్ట్గా చెప్పారండి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా హెల్దీగా సన్నగా ఉండడం అన్నది ఒక డిఫాల్ట్ కండిషన్గా లేదు. ఎఫర్ట్ పుట్టిన్ చేస్తే వచ్చే ఒక కండిషన్గానే ఒక పెయిన్ఫుల్ ప్రక్రియ అయిపోయింది అందరికీ. అది కరెక్ట్. సో డయాబెటీస్లో టైప్స్ ఉంటాయంటారండి. వాట్ ఈస్ ద మోస్ట్ ప్రెవలెంట్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్? యాక్చువల్లీ డయాబెటీస్లో మెయిన్గా 2 రకాలు ఉంటాయండి. ఒకటి టైప్ 1 అండ్ టైప్ 2. టైప్ 1 అనేది చాలా రేర్. అది జెనెటికల్గా మనకు వస్తుంది. అంటే జెనెటిక్ అంటే పుట్టుకతోనే డిఎన్ఏ పరిమాణం కొంచెం మారి పుట్టడం వల్ల వాళ్ళకి స్వతహాగానే ఇన్సులిన్ అనే గ్రంథం వాళ్ళకి రిలీజ్ అవ్వదు బాడీలో. సో వాళ్ళు పుట్టడంతోనే ఇన్సులిన్ లేకపోవడం వల్ల పాలు తాగినా ఏం పెట్టినా సరే షుగర్స్ అనేవి రైజ్గా ఉంటాయి వాళ్ళకి. అలాంటి వాళ్ళు లైఫ్ లాంగ్ దే హ్యావ్ టు టేక్ ఇన్సులిన్ విత్ ఎవ్రీ మీల్. దెర్ ఈస్ నో అదర్ గో ఫర్ దెమ్. దెర్ ఈస్ నో క్యూర్. బట్ వేరాస్ టైప్ 2 అనేది ఎక్వైర్డ్ అనమాట. అంటే మనం కొంచెం మిడిల్ ఏజ్ వరకు వచ్చిన తర్వాత మన ఆహార వ్యవహారాల వల్ల, మన లైఫ్ స్టైల్ చాయిసెస్ వల్ల మనకి వచ్చేది. దాంట్లో మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది బాడీ స్వతహాగా చేస్తూనే ఉంటుంది. కానీ దాని ప్రొడక్షన్కి మించి మనం తింటున్నప్పుడు, ఖర్చు పెట్టకుండా ఉన్నప్పుడు మనకి మధుమేహం అనేది సంక్రమిస్తుంది. అది టైప్ 2. సో టైప్ 2 ఈజ్ కంప్లీట్లీ ట్రీటబుల్ అండ్ కెన్ బి రివర్స్డ్ ఆల్సో. ఈ రివర్స్డ్ అనేది మీరు చెప్తున్నారు. చాలామంది డయాబెటాలజిస్ట్ ఇట్ కెన్ ఓన్లీ బి మేనేజ్డ్, కెన్ నెవర్ బి రివర్స్డ్ అంటున్నారు. దాట్ అట్ అ సర్టన్ స్టేజ్ ఐడ్ లైక్ టు సే దాట్. అంటే మనం ఈ డయాబెటీస్ని డయాగ్నోస్ చేసేటప్పుడు HbA1c అనే ఒక టెస్ట్ ద్వారా, ఫాస్టింగ్, పోస్ట్ బ్రేక్ఫాస్ట్ ద్వారా వాటన్నిటిని క్రోడీకరించి డయాబెటీస్ వచ్చింది మీకు టైప్ 2 అని చెప్తాం. అది ఒకవేళ HbA1c ఇఫ్ ఇట్ ఈస్ బిలో 6.5 ఇట్ ఈస్ కాల్డ్ ప్రీ డయాబెటీస్. ఈ స్టేజ్ని కంప్లీట్లీ రివర్సిబుల్. రివర్సిబుల్ అంటే ఫాలోయింగ్ అ కంప్లీట్ బ్యాలెన్స్ డైట్ అండ్ ఎక్సర్సైజింగ్ ఫర్ అ లైఫ్ టైమ్. రైట్. తక్కిన జీవితం అంతా కూడా మనం మంచి బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తే షుగర్స్ని ఎప్పుడు దూరం పెట్టచ్చు. బట్ అలా ఎన్నాళ్ళు చేస్తామో గ్యారంటీ లేదు. ఈ నెల చేస్తాను, ఆ తర్వాత నాకు అంత టైం లేదు అనుకున్నప్పుడు ఇట్ విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్. ఎక్సర్సైజ్ చేయడం అనే ప్రక్రియ మన బాడీలో ఏమి క్రియేట్ చేస్తుంది అంటే డయాబెటీస్ రాకుండా? బేసికలీ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మన ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ బాగా స్టిమ్యులేట్ అయ్యి మనకి ఇన్సులిన్ గ్రంథి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఆల్సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. రెసిస్టెన్స్ అంటే ఆ ఇన్సులిన్ హార్మోన్ మన బాడీలో రిలీజ్ అయినప్పుడు వాటిని ఉపయోగించుకోవాల్సిన అవయవాలన్నీ స్టిమ్యులేట్ అవ్వకుండా అలా స్తబ్దుగా ఉంటాయి. అవి స్టిమ్యులేట్ అయ్యి మంచిగా ఆ ఇన్సులిన్ని ఉపయోగించుకుంటాయి. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి సెన్సిటివిటీని పెంచడం ద్వారా మనకి ఎక్సర్సైజ్ ద్వారా ఇవన్నీ సాధ్యపడతాయి. సో రిలీజ్ అయిన ఇన్సులిన్ని బాడీ బాగా ఉపయోగించుకొని షుగర్స్ని డౌన్ చేస్తూ ఉంటుంది.